స్వాగతం టు వేగబాండ్ పార్ట్ 3. మీ అందరికి ప్రీవియస్ చాప్టర్లో ఏం జరిగిందో తెలిసిందే. మన తాక్వాన్ తాకేజోకి ఒక ఛాన్స్ ఇస్తాడు. తన యొక్క జీవితాన్ని మళ్ళీ తను కొత్తగా బ్రతకడానికి ఒక ఛాన్స్ ఇస్తాడు. మన తాకేజో కూడా తన యొక్క ఆ పాత జీవితాన్ని అక్కడే చంపుకొని తాక్వాన్ ఇచ్చిన ఆ మియామోటో మిషాసి అనే యొక్క పేరుతో మనోడు మళ్ళీ తన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ వరకు జరిగిన స్టోరీ మొత్తం మీరు మన పార్ట్ 2 వీడియోలో ఆల్రెడీ విట్నెస్ చేశారు. అండ్ ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది నన్ను అడిగారు, బ్రో ఇది ఒక ఫిక్షనల్ స్టోరీయా లేకపోతే రియల్ లైఫ్ మీద బేస్ అయిన స్టోరీయా అని చెప్పి చాలా మంది అడిగారు. నేను వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే, మియామోటో మిషాసి ఈజ్ రియల్. తను నిజంగా జపాన్ లో 17th సెంచరీలో బ్రతికాడు. తన యొక్క లైఫ్ మీదే ఈ మాంగా అన్నమాట. అలా అని మాంగా మొత్తం రియలా బ్రో అంటే కాదు, కొంచెం స్పైసీగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కొంచెం ఫిక్షన్ ని యాడ్ చేశారు. అకార్డింగ్ టు అవర్ రైటర్, ఫిక్షన్ ని యాడ్ చేసింది జస్ట్ రొమాంటిక్ సీన్స్ లోనే అన్నమాట. మన మియామోటో మిషాసి యొక్క ఫైట్స్ అన్ని రియల్ లైఫ్ మీద బేస్ అయి ఉంటాయి. నేను ఇంకోసారి చెప్తున్నా, రొమాంటిక్ స్టఫ్ మాత్రమే ఫిక్షన్, మిగతాది మొత్తం రియలే. మన మిషాసి 17th సెంచరీలో తన జీవితం మొత్తం ఒక బుక్ లో రాసుకున్నాడు. దాని యొక్క అప్డేటెడ్ వర్షనే ఈ మాంగా అన్నమాట. ఈ మాంగా తన జీవితాన్ని బాగా అడాప్ట్ చేసింది. సో ఐ హోప్ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పటి వరకు మీరు మన తాకేజో యొక్క జీవితాన్ని చూశారు. ఇక నుంచి ఈ వీడియో నుంచి మీరు మన ముసాషి యొక్క జీవితాన్ని విట్నెస్ చేయబోతున్నారు. సో ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన మియామోటో మిషాసి నుంచి. మీ అందరికి తెలిసిందే, ఇక నుంచి మన తాకేజో యొక్క పేరు మియామోటో మిషాసి. ప్రస్తుతం తను కియోటోకి వచ్చాడు. ఎందుకంటే 17th సెంచరీలో జపాన్ యొక్క క్యాపిటల్ కియోటో అన్నమాట. సో మనోడు అక్కడ స్ట్రాంగెస్ట్ సమురాయ్స్ ఉంటారు, ఫైట్ చేయొచ్చులే అని చెప్పి అక్కడికి వుడెన్ కటానా వేసుకొని వచ్చేసాడు. ఇది చూసి చుట్టుపక్కల ఉన్న ఆ జనాలందరూ షాక్ అన్నమాట. వీడెవడ్రా బాబు, ఒక కర్ర కటానా పట్టుకుని అలా తిరుగుతున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళందరూ లైక్ అనుకుంటూ ఉంటారు. బట్ మన ముసాషి మాత్రం చాలా క్యూరియస్ గా ఉంటాడు. తను చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. ఎందుకంటే తను విన్నాడు అన్నమాట, ఇక్కడ ఒక స్కూల్ ఉంది అని. అది ఒక నార్మల్ స్కూల్ కాదు, కోహాచి స్టైల్ ని క్రియేట్ చేసిన యోషి యొక్క స్కూల్ అని చెప్పి అది మనోడికి తెలిసిద్ది. అది ఒక పెద్ద ఫేమస్ స్కూల్ అన్నమాట ఆ టైంలో. లిటరలీ ఓవరాల్ జపాన్ నుంచి చాలా మంది అక్కడ స్వార్డ్ మ్యాన్షిప్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. కానీ మన ముషాషి ప్రస్తుతం ఆ స్కూల్ యొక్క హెడ్ ని ఛాలెంజ్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ హఠాత్తుగా తన ముందు ఒక కుర్రోడు వస్తాడనమాట. తను లైక్ అమ్మాయిలతో సరసాలు చేస్తూ ఉంటాడు, తను పట్టుకుంటూ ఉంటాడు వాళ్ళని, అండ్ వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. ఇది మొత్తం మన ముషాషి కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా తన మనసులో అనుకుంటాడు, ఈ పిల్లోడి దగ్గర స్వార్డ్స్ కూడా ఉన్నాయి, అయితే వీడు స్వార్డ్ మ్యానా? కానీ వీడెవ్వరని చూస్తుంటే వీడు ఒక మంచి స్వార్డ్ మ్యాన్ లా అనిపించట్లేదు, వీడొక వేస్ట్ గాడు అని చెప్పి మన ముషాషి తన లోపల అనుకుంటాడు. కానీ ముందున్న అమ్మాయి వెంటనే వచ్చి మన ముషాషి ఎంకల దాక్కునిద్దన్నమాట. ఇంకది చూసి ఆ ముందున్న అబ్బాయి చెప్తాడు, చూడ్డానికి నువ్వు ఒక ట్రైనీ లాగా కనిపిస్తున్నావు, నువ్వు ఓషి యొక్క స్కూల్ కి వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, కానీ ఆ కళ్ళేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళమాక, నీ కళ్ళల్లో ఆ బ్లడ్ లాస్ నాకు కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఈ కళ్ళేసుకొని అక్కడికి వెళ్ళావనుకో నిన్నాళ్ళు చంపేస్తారు అని చెప్పి తను అంటాడు. ఇది విని మన ముషాషి చెప్తాడు, నాకు చావంటే భయం లేదు, పైగా నేనంత ఈజీగా కూడా చనిపోను అని చెప్పి తను చెప్తాడు. ఈ మాట వినిన వెంటనే ఆ పిల్లోడు తన యొక్క కటన తీసుకొని మన ముషాషి యొక్క గొంతు దగ్గర పెడతాడు. ఇది చూసిన తర్వాత మన ముషాషిది చిరిగిపోయింది. లైక్ సీరియస్లీ వాడు చాలా స్పీడ్ గా వచ్చి ముషాషి గొంతు దగ్గర కత్తి పెట్టి మళ్ళీ ఏం తెలియనట్టు వెనకాలకి వెళ్ళిపోయాడు. ఇది మొత్తం చూసి మన ముషాషి కూడా షాక్ అన్నమాట. కానీ ఆ అబ్బాయి ఏం చెప్పకుండా తన యొక్క కటన లోపల పెట్టుకొని అక్కడ నుంచి లైక్ పారిపోయి వెళ్ళిపోతాడు. ఇక్కడున్న అమ్మాయిలు కూడా సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఆ అబ్బాయి పరిగెడుతూ మళ్ళీ ఆగి చెప్తాడు అనమాట, ఏ అమ్మాయిలు, మీతో మాట్లాడి నా మనసుకి చాలా బోర్ కొట్టేసింది, నేను అకిమి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన ముషాషి దగ్గరికి తీసుకుని వెళ్తారు అనమాట. ఆ పిల్లగాడు చేసిన వ్యవహారాలు చూసి మన ముషాషి ఏం చేయాలో తెలియక కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. ఇంకా షాప్ ఓనర్ అడుగుతాడు, ఏంటబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తూ ఉంటావు అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన ముషాషి చెప్తాడు, నేను మియామోటో విలేజ్ నుంచి వచ్చా, నా పేరు మియామోటో ముషాషి, నేను యోషి యొక్క స్కూల్ ని ఛాలెంజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత ఈ ముసలుడు చెప్తాడు, నాకైతే అర్థమైపోయింది, నువ్వు నీ ప్రాణాలని పోగొట్టుకోవడానికి వెళ్తున్న ఒక పిచ్చుడు అని నాకు అర్థమైంది. ఆ యోషి యొక్క స్కూల్ ని ఇప్పటికే చాలా మంది ఛాలెంజ్ చేశారు, కానీ చేసిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు. దాంతో చాలా మంది గివ్ అప్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నీలాంటి
నీలాంటి ఒక పిచ్చోని నేను ఇవాళ చూస్తున్నానని చెప్పి తను ముసాషికి చెప్తాడు. బట్ మన ముసాషి ఆ ముసలుడి యొక్క మాటలు వినకుండా తన యొక్క ఉడెన్ కటానా పట్టుకుని ఆ యోషియో స్కూల్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. అండ్ మన ముసాషి మనసులో అనుకుంటాడు, నేను ఇక్కడికి వచ్చింది ఇన్విన్సిబుల్ అండర్ ది సన్ గా మారాలని. అలాంటిది ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను భయపడి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడు తాకెజోని కాదు, నేను ఇప్పుడు మియామోటో ముసాషి, నేను లోపలికి వెళ్తానని చెప్పి మనోడు లోపలికి వెళ్తాడు. మీరు ఈ పెనలో చూసుకోవచ్చు, మనోడు ఆ స్కూల్ లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ అందరికి అనౌన్స్ చేసి చెప్తాడు, నా పేరు మియామోటో ముసాషి, నేను మియామోటో విలన్ నుంచి వచ్చా, నేను యోషియో యొక్క సిజురోని ఛాలెంజ్ చేయడానికి వచ్చానని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత అక్కడ ఉన్న డిసైబుల్స్ అందరూ షాక్ అయిపోతారు. అసలు లీడ్ అవ్వడు రా, ఏదో ఊరు నుంచి వచ్చి మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. రెండో రూమ్ లో సీనియర్ డిసైబుల్ కూడా లైక్ స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడికి వేరే డిసైబుల్ వచ్చి చెప్తాడు, చూడండి ఎవడో ముఖం తెలియనోడు తన యొక్క ఉడెన్ కటానా పట్టుకొని మనల్ని ఛాలెంజ్ చేయడానికి వచ్చాడు. పైగా తను యోషియోని కలవకుండా ఇక్కడ నుంచి వెళ్ళను అని అంటున్నాడు. మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన వెంటనే సీనియర్ డిసైబుల్ యోధా షాక్ అయిపోతాడు. ఏంది వచ్చినోడు పిచ్చోడా, పోయి మాస్టర్ సిజురోతో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడు. మాస్టర్ రాకముందే వాడిని పంపించేయండి. ఒకవేళ మన మాస్టర్ తనతో ఫైట్ చేసినా ఊళ్ళో మన పరువు పోయిద్ది. ఇంతకీ మాస్టర్ దన్సెచిరో ఎక్కడ ఉన్నారు అని చెప్పి తను ఆ డిసైబుల్ ని అడుగుతాడు. అండ్ ఆ డిసైబుల్ చెప్తాడు, ప్రస్తుతం మాస్టర్ ప్రెజర్ క్వార్టర్స్ లో ఉన్నారు అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన యోడా డిసైడ్ అవుతాడు, అయితే పద ఆ వచ్చిన ముసాషిని మనమే పంపించేద్దామని చెప్పి తను ముసాషిని కలవడానికి వెళ్తాడు. అండ్ మన ముసాషి కూడా ఆ సీనియర్ డిసైబుల్ యోధాని చూసిన తర్వాత ముసాషి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ ఆ యోధా కూడా తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అండ్ మన యోధా చెప్తాడు, చూడు తమ్ముడు ముసాషి, నువ్వు ఇప్పుడు ఇలా వచ్చి ఛాలెంజ్ చేయగానే మా మాస్టర్ ఎక్కడికి రారు, ఫస్ట్ మా డిసైబుల్ ని డిఫీట్ చేయాలి, దాని తర్వాత మాస్టర్ వస్తారు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన ముసాషి చెప్తాడు, నాకైతే ఏ అభ్యంతరం లేదు, నాతో ఎవరైనా ఫైట్ చేయొచ్చు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన యోడా చెప్తాడు, సరే అయితే ముసాషి నీకు ఏ అభ్యంతరం లేదు కదా, అయితే చెప్పు నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క బాడీని ఎక్కడ పూడ్చిపెట్టాలి, నీకు ఏదైనా ఫేవరెట్ ప్లేస్ ఉందా అని చెప్పి తను అడుగుతాడు. ఇది విని మన ముసాషి చెప్తాడు, అంత కలలో కలమాకండి, మీకు ఆ అవసరం రాదు, ఎందుకంటే నేను ఇవాళ ఇక్కడ చనిపోను, ఆ విషయం నాకు తెలుసు. ఒకవేళ నేను చనిపోయినా నా బాడీతో మీరు ఏదైనా చేసుకోవచ్చు, కావాలంటే నన్ను తీసుకెళ్లి ఒక చెరువులో పడేయండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత అక్కడ ఉన్న డిసైబుల్స్ అందరూ షాక్ అయిపోతారు. అసలు అంత మంది ముందు నుంచుని వీడు నేను ఓడిపోను అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు, అసలు వీడు ఎవడు అని చెప్పి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ మన యోడో కూడా చెప్తాడు, ఇంత మంది ముందు నువ్వు ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నావు ముసాషి, నాకు నీ కాన్ఫిడెన్స్ నచ్చింది, అయితే పద మనం ఇది స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి డిసైబుల్ కూడా మన ముసాషిని చుట్టుముట్టేస్తారు. ప్రస్తుతం మన ముసాషి ఇక్కడ ఉన్న ప్రతి డిసైబుల్ తో ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి అసలు మనకి మాస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఈ మాస్టర్ ఇంకెవరో కాదు, స్టార్టింగ్ లో మన ముసాషి మీదకి ఒక పిల్లగాడు కత్తి పెట్టాడు కదా, ఆ పిల్లగాడే ఇక్కడ వాళ్ళ మాస్టర్ అన్నమాట. నిజానికి తిను ఒక పిల్లగాడు కూడా కాదు, చూడ్డానికి నార్మల్ ఒక పిల్లగాడిలా కనిపిస్తాడు. తినే మాస్టర్ సుచిరో అన్నమాట. ప్రస్తుతం తిను అకిమి వోల్లో పడుకుని ఉన్నాడు. ఎస్ గైస్, తిను మన అకిమి. వీళ్ళిద్దరు ఇక్కడ కొంచెం రొమాంటికల్ స్టఫ్ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ మన లీడర్ చెప్తాడు, అయితే పద మనం ఇక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోదామని చెప్పి తను అంటాడు. కానీ మన అకిమి చెప్పిద్ది, నువ్వు ఈ ఆర్గనైజేషన్ కి లీడర్ వి, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి ఇంకో వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తారు. తిన పేరు గియోన్ తోజి అన్నమాట. ప్రస్తుతం తిను బయట కాపలా కాస్తూ ఉంటాడు. తిను కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, సో గుర్తు పెట్టుకోండి. తిను కూడా యోషి యొక్క స్కూల్లో సీనియర్ డిసైపుల్ అన్నమాట. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకి వేరే రూమ్ లోకి తీసుకుని వెళ్తారు. ఈ వ్యక్తి ప్రస్తుతం చాలా సాడ్ గా ఉన్నాడు అన్నమాట. యోకో నాతో ఇలా చేసింది, తను ఇలా చేయకుండా ఉండాల్సింది, తను నన్ను మోసం చేస్తుంది అని చెప్పి తిను లైక్ చాలా సాడ్ గా బాధపడుతూ ఉంటాడు. ఈ వ్యక్తి ఇంకెవరో కాదు గైస్, మన లెజెండరీ మతహచి. ఎస్, ఫ్రెండ్ ని మోసం చేసిన మోసగాడు. తను మన ఓకో దగ్గరికి వెళ్ళి అరుస్తాడనమాట, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన యోకో తన్ని పక్కకి నెట్టేసిద్ది. ఎందుకంటే మన మతహచి, యోకో ఇంకా అకిమితో కలిసి ఆ విలేజ్ ని వదిలి లైక్ పారిపోయారు అనమాట వీళ్ళు ముగ్గురు. కానీ వీళ్ళు ముగ్గురు పారిపోయినప్పటి నుంచి మన మతహచి అసలు ఏం చేయట్లేదు, తను డబ్బులు తేయట్లేదు, పని చేయట్లేదు, ఏం చేయట్లేదు. పైగా మన యోకో అకిమి సంపాదిస్తుంటే వాళ్ళ డబ్బులు తిను కూర్చుని తింటున్నాడు అనమాట. అందుకనే ప్రస్తుతం తిన్ని
అందరూ ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఈ మాటలు వినిన తర్వాత మన మతహాచి ఏడుస్తూ బయటకు వస్తాడనమాట. తనకి తన లైఫ్ మీద ఇప్పుడు చాలా విరక్తిగా ఉంది. తను చాలా బాధపడుతున్నాడు. తన ఫ్రెండ్ ని, తన ఫ్యూచర్ కాబోయే వైఫ్ ని, అలాగే తన మదర్ ని వదిలేసి నేను తప్పని చేశానని చెప్పి తను ఇక్కడ చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేసినా తను తన జీవితాన్ని మార్చలేడు అని చెప్పి తనకు అర్థమైపోయింది. అండ్ అలా నడుచుకుంటూ తను ఓషి యొక్క స్కూల్ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ ఆ స్కూల్ బోర్డ్ చూసిన వెంటనే మాస్టర్ సచిరో తనకి గుర్తుకొస్తాడు. ప్రస్తుతం తను అకిమితో టైం స్పెండ్ చేస్తున్నాడు కదా, సో అవన్నీ గుర్తెచ్చుకొని మన మతహాచి నేను ఈ స్కూల్ ని తగలబెట్టేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. కానీ లోపల నుంచి తల అరుపులు వస్తాయి. ఇంకిక్కడే సీన్ షిఫ్ట్ చేసి లోపలికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూస్తే మన ముసాషి ఆల్రెడీ 3 డిసైబుల్స్ తను డిఫీట్ చేస్తాడు. ఇది చూసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కంగారు పడిపోతారు. ఇప్పుడు మన ముసాషి మీద అందరూ ఒకేసారి అటాక్ చేయడానికి వస్తారు. ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. నాకు తెలుసు ఈ వీడియో చాలా చిన్నగా ఉందని, కానీ గైస్ నేను లాస్ట్ టైం పెద్ద వీడియో పెట్టా, బట్ దానికి అంత రెస్పాన్స్ ఏం మంచిగా రాలా. సో దట్స్ వై నేను చిన్న వీడియోస్ పెడదామని డిసైడ్ అయ్యా. సో 2-3 డేస్ కి ఒక్కొక్క వీడియో వచ్చేసిద్ది, మీరు ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఇక నుంచి వేగబాన్ వీడియోస్ ప్రతి 2 డేస్ కి లేకపోతే ప్రతి 3 డేస్ కి ఒక వీడియో కంపల్సరీగా వచ్చింది. సో చిన్న వీడియోస్ కాబట్టి నేను ఈజీగా ఎడిటింగ్ చేయగలను, అలాగే మిగతా వీడియోస్ మీద కూడా ఫోకస్ చేయగలను. అండ్ ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అలాగే ఇంకోరైనా మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోమాకండి. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.